హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ ఎలా ఉన్నారండి? బాగుండారా? ఈరోజు సండే, ఆదివారం కదా. ఎలా ఉన్నారు? టిఫిన్లు గట్రా ఏం చేసుకుంటున్నారు? మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు అండి నేను పునుగులు వేస్తున్నాను. ఇదిగోండి పిండి కలుపుకుని అక్కడ పక్కన పెట్టుకున్నాను. ఇందులో చిన్న తవాలో నూనె వేసుకున్నాను కదా. పిండిలో చిన్న తవాలో నూనె వేసుకున్నాను. అందులో ఇప్పుడు చిన్న చిన్న పునుగులు వేసుకుని మీ అందరికీ చూపిస్తాను. మీరు కూడా చూద్దరు కానీ రండి. వచ్చేస్తున్నారా మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను పునుగులు వేసి మీ అందరికీ చూపిస్తున్నాను. రండి చూద్దరు కానీ. ఈవిడేంటి ఆదివారం నాడు చికెన్లు మటన్లు వండుకోకుండా పునుగులు చూపిస్తుంది అనుకుంటున్నారా? దాని దారి దాందే, దీని దారి దీందే. పొద్దున్నే ఏదో ఒక అల్పాహారం తినాలి కదండి. అల్పాహారం కింద నేను పునుగులు వేస్తున్నాను. ఈ పునుగులు ఏం పిండి అంటే నిన్న ఇడ్లీ వేసానండి. శనివారం కదా, మా ఇంట్లో అంతా కూడా శనివారం మధ్యాహ్నం కదా, రాత్రిపూట ఇడ్లీ తింటాం, చపాతీ తింటాం, అటు తింటాం, ఇంకా రకరకాలు. కానీ భోజనం చెయ్యం, అందరం టిఫిన్లే. అప్పుడు ఇడ్లీ పిండి వేసాను. నిన్న ఇడ్లీ వేసాను కదా, ఆ ఇడ్లీ పిండిలో కొంచెం శనగపిండి, కొంచెం బొంబాయి రవ్వ కలిపి ఈరోజు పునుగులల్లి వేస్తున్నానండి. పొద్దునపూట టిఫిన్ చేయాలి కదా మరి. రోజు మళ్ళీ ఇవాళ ఇడ్లీ వేసాను అనుకోండి, ఇడ్లీ బోర్ అంటారు మా పిల్లలు. అందుకని పునుగుల్లాగా వేసేస్తున్నాను. ఈ పునుగులు రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు కూరకాడికి వెళ్తానండి. కూర సంగతి చూస్తాను. పొద్దునపూట మరి ఏదో ఒక టిఫిన్ చేసిన తర్వాత కదా కూర దగ్గరికి వెళ్ళాలి. ఆ కూర కూడా పెడతాను, చూపిస్తానులేండి. యూట్యూబ్లో పెడతాను, రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో పెడతాను, చూపిస్తాను. అయితే ఇది ఇడ్లీ పిండి అండి. నిన్న ఇడ్లీ వేసాను, ఈరోజు మళ్ళీ పునుగేస్తున్నాను అదే పిండిని. అంటే ఆ పిండిలో కలిపానులేండి. ఇగోండి పునుగులు వేస్తున్నాను కదా. అంటే కొంచెం పెద్ద సైజులో వేసుకోవాలి. మరి తినేటప్పుడు నోటికి అందుకోకుండా చిన్న వేసామనుకోండి ఏం బాగుంటాయి. అందుకే కొంచెం పెద్ద సైజు వేస్తున్నాను అనమాట. ఇదిగోండి పిండి పునుగులండి. ఒక పక్కన ఏగిపోయినాయి, ఇంకో పక్కన తిప్పాలి కదా, తిప్పుతున్నాను అనమాట. అవి ఏగినాయి కదా, చక్కగా తిప్పుకుంటే మనకి రెండో పక్కన కూడా ఏగుతాయి. తీసుకుని ప్లేట్లో పెట్టుకుని తినేసేయటమే. అంటే చట్నీ కూడా కావాలండి. అవన్నీ తిప్పిన తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తాను. మొత్తం తిప్పేశాను కదండి. పునుగులు కొంచెం పెద్ద వేసాను. మళ్ళీ ఈ వాయి తీసేసిన తర్వాత రెండో వాయి వేసేటప్పుడు మళ్ళీ మీకు నేను చూపిస్తానండి. చూసారండి, పునుగులు చక్కగా గోల్డ్ కలర్లో ఏగిపోయినాయి. గోల్డ్ అంటే బంగారం కలర్లో ఏగిపోయినాయి అండి. అవి బంగారం కాదు, పునుగులు, మనం తినే పునుగులు అనమాట. ఏగిపోయినాయి. ఇదిగో పిండి మళ్ళీ ఇంకో వాయి వేస్తాను. ఇదిగోండి చక్కగా గోల్డ్ కలర్లో ఏగిపోయినాయి అనమాట. ఇప్పుడు తీసేస్తాను. వీటిని తీసి ప్లేట్లో పెట్టుకుని మళ్ళీ మీకు నేను చూపిస్తాను. అంటే ఇంకొక వాయి వేసిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి ఒక వాయి తీసేసాను నేను బయటికి. ఇదిగోండి పునుగులు మా పిల్లలు పెడతాను, నేను కూడా తింటానులేండి. ఇదిగోండి రెండో వాయి మళ్ళీ వేస్తున్నాను. కొంచెం పెద్దవి వేయాలండి పునుగులు. మరి చిన్న వేస్తే ఇదిగో పిండి చిన్న వేస్తే నోటికి అమరాలి కదండి. అందుకని కొంచెం పెద్ద వేస్తున్నానులేండి. ఇదిగోండి చాలా రుచిగుంటాయండి. మీరు కూడా చేసుకోండి. అదిగోండి రెండో వాయ. అంటే ఇంట్లో సరిపోయినంత వేస్తాను. ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, ఆదివారం వాళ్ళందరూ ఇంట్లో ఉంటారండి మా పిల్లలు. వాళ్ళకి సరిపోయినన్ని వేస్తాను. నాకు కూడా వేసిన తర్వాత ఈ టిఫిన్లో గట్రా అయిపోయిన తర్వాత అప్పుడు కూరల దగ్గరికి వెళ్తానండి. చికెను మటన్ ఏదో ఒకటి వండాలిగా, వండి మీకు చూపిస్తానులేండి. సరే, ఇక పునుగులు చక్కగా అన్నీ రెడీ అయిపోయినాక చూపిస్తానండి. ఇప్పుడు 2 వాయిలు ఎలా వేసానో, పిండి ఎలా కలిపానో చెప్పాను కదా మీకు నేను. ఇడ్లీ పిండిలో కొంచెం బొంబాయి రవ్వ, కొంచెం తినేసోడా, శనగపిండి రుచి కోసం, ఇవన్నీ కలుపుకుని చక్కగా కొంచెం పెరుగు కూడా కలిపేసుకుని పునుగులు వెళ్ళి వేస్తున్నానండి. ఇవన్నీ రెడీ అయిపోయినాక ఇదిగోండి ఎట్లా రెడీ అవుతాయి. ఇట్లా రెడీ అయిన తర్వాత చూపిస్తాను మళ్ళీ మీకు నేను. ఎందుకండి మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం ఒక వాయి ఇడ్లీ కూడా వేసాను. అంటే పునుగులు పొద్దున్నే తినరండి వాళ్ళు, అందుకని నేను ఇడ్లీ కూడా వేసాను అనమాట పెద్దవాళ్ళ కోసం. పిల్లలంటే ఇడ్లీ బోర్ అని చెప్పేసి పునుగులు అంటారు, కానీ పెద్దవాళ్ళు ఇడ్లీయే తింటారండి. రెండో వాయి వేసాను కదండి, అవి కూడా చక్కగా గోల్డ్ కలర్లో ఏగిపోయినాయి అనమాట. ఇవిగండి ఇది మా వంటిల్లు, మా సరంజాని అంతా వంటిల్లు అనమాట. ఇది చిన్నదేలేండి వంటిల్లు మాది. పొద్దున్నే కొంచెం ఇంట్లో అందరు ఉంటారు కాబట్టి కొంచెం హడావుడిగా ఉండదులేండి. ఇవన్నీ పునుగులు హాట్ బాక్స్లో తీస్తున్నా, కొంచెం వేడిగా ఉంటాయని. వెనక ముందుగా తింటుంటారు కదా, మరి పునుగులు వేయటం నేను చూపించాను కదా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో. నేను చక్కగా ఇడ్లీ పిండితో పునుగులు వేయటం మీకు ఎలాగా అని చూపించాను కదా. మీరు కూడా వేసుకుని తిన్న తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనండి ఇంకో వాయి కావాలంటే వేస్తాను, లేదంటే ఆపేస్తాను. ఇక ఇదిగోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని చక్కగా లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పునుగుల్ని చూశారు కదా మరి మీరు. కొన్ని వేస్తున్నానండి.
మీరు కూడా చక్కగా నేను కలిపిన విధానం మీకు చెప్పాను కదా, మీకు నచ్చినట్లయితే కలుపుకుని మీరు కూడా వేసుకోండి. మరి ఈరోజు అండి ఈ వీడియో ఇంతటితో ఆపేస్తాను. పునుగులు మరి మీరు చూసేశారు కదా. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. చూడండి మళ్ళీ వేస్తున్నాను. బాయ్ చెప్పిన తర్వాత ఈవిడేంటి అనుకుంటున్నారా? మరి పూర్తిగా చూపించాలి కదా, ఇక ఆపేస్తాను, ఈ వాయితో ఆపేస్తాను. చూడండి ఏగినాయి, ఏమో ఏగినాయి, అవి ఏగుతున్నాయి, అవి ఏగాల్సినాయి, పిండి ఏగాల్సింది, అవేం ఏగేయి ఏగేసినాయి. చూశారు కదా. మరి అది చట్నీ కూడా చేశానండి మా పెద్దవాళ్ళకి. ఇదిగో మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళకి చట్నీ కూడా వేస్తాను. కొంచెమే తింటారులేండి, మళ్ళీ ఎక్కువ తినరాడు, మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం దేనికి. అదిగోండి ఇడ్లీ వేసి పెద్దవాళ్ళకి ఇస్తాను. మా పెద్దవాడికి, మా ఇంట్లో పెద్దవాళ్ళు అని చెప్పాను కదా, వాళ్ళకి చట్నీ ఇదిగోండి కొంచెం తీసేసుకున్నారు పిల్లలు. అదే అన్నమాట. బాయ్ అండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. ఈ రోజుకి ఈ వీడియో ఇంతేనండి. ఇంకా రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. మళ్ళీ నేను ఏదన్నా చికెను మటన్ వండితే అది కూడా వీడియో తీసి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో పెడతానండి. మీరు కూడా చక్కగా మమ్మల్ని ఫాలో అవ్వండి, మమ్మల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.